ఇవన్నీ ఫేక్ సెక్షన్స్ అండి. రాజ్ తరుణ్ ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకొని ఇప్పుడు ఎవరైతే అవతల వాళ్ళు అంటున్నారో, పేరు అనవసరం, ఎవరైతే పెళ్లి చేసుకుంటారో అంటున్నారు కదా, పెళ్లి చేసుకుంటే అసలు ఆ 420 అప్లికబుల్, చీటింగ్ కేసు అప్లికబుల్ కాదు, 493 అబౌవ్ 7 years ఇదంతా కూడా రాజ్ తరుణ్ ని జైల్లో పెట్టి బ్లాక్ మెయిల్ చేసి 100% బరాబర్ పైసలు గుంజే వ్యవహారమే. ఇట్లాంటి రాజ్ తరుణ్లు మొత్తం ఇండస్ట్రీలో గానీ సోషల్ మీడియాలో గానీ వందలాది వేలాది మంది బలైతున్నారు రోజుకు. దాదాపు ఇప్పుడు అమ్మాయికి అబ్బాయితో సెక్షువల్ గా ఇంటర్ కోర్స్ లేకుంటే టచ్ చేసినప్పుడే వద్దు అని చెంపదెబ్బ కొట్టైన ఉన్నాం. 2 సార్లు అబార్షన్ అయితే, ఒకసారి అబార్షన్ అయితే ఇదంతా ఇప్పుడు మళ్ళీ అబార్షన్ అయినప్పుడే చెప్పాలి కదా. అబార్షన్ మళ్ళీ ఎవరు, ఇప్పుడు ఆయన సంతకం లేకుండా మళ్ళీ ఎవరు పెట్టిండు, నీకు అబార్షన్ చేసిన డాక్టర్ ఎవరు, ఎన్ని నెలలకు అబార్షన్ అయింది, అవన్నీ కూడా డీటెయిల్స్ చెప్పాలి. ఇప్పటికి కూడా రాజ్ తరుణ్ కి సెక్షన్ 493 అబౌట్ 10 years పనిష్మెంట్ కాబట్టి హైకోర్టులో యాంటిసిపేటర్ బెయిల్ కి అవకాశం ఉంటుంది. 100% రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఆ యాంటిసిపేటర్ బెయిల్ హానరబుల్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ వేసుకోవచ్చు. ఇది కూడా సమంజసమే.